శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సరము శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సరము మీ రాసులలో జన్మించినటువంటి వారికి, అంటే ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరము అంటే ఈ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది? ముఖ్యమైనటువంటి గ్రహాలు అనంటే మనం ప్రధానంగా గురు, శని, రాహువు, కేతువు, ఈ 4 గ్రహాలు సంవత్సర ఫలితం పైన ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు. అంటే ఈ 4 గ్రహాలు కూడాను ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గ్రహముల యొక్క ప్రభావము రాశి పైన, ఆ రాశిలో జన్మించినటువంటి వారిపైన చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సంవత్సర గోచార ఫలితాలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ 4 గ్రహాల యొక్క సంచారాన్ని మనము ప్రధానంగా తీసుకుంటాం. అయితే ఈ సంవత్సరము గురువు 5 డిసెంబర్ 2025 నుండి 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 2 జూన్ 2026 నుండి 31/10/2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం అంటే 31/10/2026 నుండి 24/1/2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. అతిచార వశాత్తు సింహరాశిలోకి వచ్చి ఈ సమయంలో సింహరాశిలో సంచారం జరుగుతోంది. తదనంతరం అంటే 24 జనవరి 2027 నుండి 26/6/2027 వరకు మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రరీత్యా వస్తున్నాడు. ఈ విధంగా గురువు యొక్క సంచారము ఈ సంవత్సరము ఉంది. అంటే 3 రాశులలో గురువు సంచరిస్తున్నాడు. మిథునం, కర్కాటకము, సింహము రాశిత్రయ సంచారం చేస్తున్నాడు. రాశిత్రయ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు, యుద్ధాలు, వాతావరణ సమస్యలు ఇలాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక శని యొక్క సంచారాన్ని చూసినట్టయితే 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఈ మొత్తం కాలం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. ఇక రాహువు 18 మే 2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు 18/5/2025 నుండి 5 డిసెంబర్ 2026 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం రాహువు అంటే మళ్ళీ 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో కేతువు అంటే 5 డిసెంబర్ 2026 నుండి 23 జూన్ 2028 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ పరాభవనామ సంవత్సరంలో ఉంది. ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ స్థానాలలో సంచరిస్తున్నారు, ఆ గ్రహాల యొక్క కారకత్వాలు, వాళ్ళు సంచరిస్తున్నటువంటి స్థానము యొక్క ప్రభావము ఆ జాతకుని పైన ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి
గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 5, వ్యయము 14. అంటే ఆదాయము తక్కువ ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది. ఇది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. స్థూలంగా మనకు ఈ సంఖ్య ఏం తెలియజేస్తుంది అనంటే, ఆదాయ వ్యయాలపై మీరు మనస్సు నిలపాలి. అంటే రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేస్తూ ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇక రాజపూజ్యం 5, రాజావమానము 4గా ఉంది. అంటే పూజ్యము ఎక్కువగా ఉంది, అవమానము తక్కువగా ఉంది, కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. మీరు కొంత ఖర్చులను నియంత్రించుకోవాలి అనేటువంటి విషయం మనకు ఈ ఆదాయ వ్యయాల మూలకంగా తెలుస్తుంది. వృషభ రాశి అనగానే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను వృషభ రాశి కిందికి వస్తారు. అయితే జన్మ సమయము, జన్మ తేదీ సరిగ్గా తెలియనటువంటి వాళ్ళు ఏం చేయాలి? వ్యవహార నామాన్ని దృష్టిలో పెట్టుకొని రాశి నిర్ధారణ చేసుకోవాలి. అది కూడాను మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైనటువంటి అక్షరాలు ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అనే అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహార నామము అంటే పేరు కలిగినటువంటి వాళ్ళందరూ కూడాను ఈ వృషభ రాశి కిందికి వస్తారు. అయితే ఈ వృషభ రాశి జాతకం ఈ సంవత్సరం ప్రధానంగా ఎలా ఉంది? ఈ 4 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము తద్వారా మనకు ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ సంవత్సరము వృషభ రాశి వారికి ఆర్థిక విషయాలు ప్రధానంగా ఉంటాయి. అంటే ఆర్థిక విషయాలపై మీరు మనస్సు నిలుపుతారు. ప్రతి పని కూడాను డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. డబ్బే ప్రధానంగా మీరు పనులు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం. ఇక గురువు మిథున రాశిలో సంచారము ప్రారంభంలో అంటే జూన్ 1వ తారీఖు వరకు, అంటే 2వ స్థానం అన్నమాట. కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్కు స్థానము, ఇలాంటి ఈ 2వ స్థానంలో గురువు సంచారం మూలకంగా మీకు ఆదాయం పెరుగుతుంది. మీరు సహజంగా సంపాదనపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యోగం లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఉద్యోగ రీత్యా మీకు ఆదాయము పెరుగుతుంది అనే విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అంతేకాకుండా మీ వాక్చాతుర్యం మూలకంగా పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు నలుగురిని కన్విన్స్ చేయడం, నలుగురితో మాట్లాడడము, అనుకూలమైనటువంటి పద్ధతిలో మాట్లాడడము, తద్వారా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక కుటుంబముతో మీరు సఖ్యతతో ఉంటారు. కుటుంబ సభ్యులందరూ కూడాను మీకు అన్యోన్యత, ప్రేమ భావంతో ఉంటారు. ఇకపోతే పాతవి ఏవైనా కూడా అప్పులు మీరు తీసుకొని ఉన్నట్టయితే, కన్స్ట్రక్షన్కే కానివ్వండి, శుభకార్యాల నిమిత్తమే కానివ్వండి, తీసుకొని ఉన్నట్టయితే మీకు ఈ సంవత్సరము జూన్ లోపల మీరు రీపే చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక జూన్ 1వ తారీఖు నుండి గురువు మారుతున్నాడు. అంటే కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. కర్కాటక రాశి అంటే 3వ స్థానం అవుతుంది. ఈ 3వ స్థానంలోకి గురువు రావడం మూలకంగా కొంత మీకు విక్రమ స్థానంలోకి ఒక శుభగ్రహము ఎంటర్ అవుతున్నాడు. గోచార రీత్యా ప్రతికూలమే అయినా కూడాను విక్రమ స్థానము, సాహసంగా మీరు పనులు చేసేటువంటి ఆ స్థానంలోకి గురువు రావడం మూలకంగా మీ లోపల ధైర్యం పెరుగుతుంది. సోదరులతో సత్సంబంధాలు ఉంటాయి. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రయత్నాలకు మీరు అన్ని రకాలుగా మోల్డ్ అవుతారు. అంటే ప్రయత్నాలు చేసుకుంటారు, అందులో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక తదనంతరం మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు గనక సింహరాశిలోకి రావడము 4వ స్థానం అవుతుంది. చతుర్థ స్థానం గోచార రీత్యా ప్రతికూలం కనుక ఇంటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనము,
కొత్త మరమ్మతులు భూమి విషయంలో, తర్వాత కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే కుటుంబంతో సంబంధించినటువంటి వ్యవహారాలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని ఈ సంవత్సరము వృషభ రాశి వారికి మొత్తం కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. 11వ స్థానము చాలా లాభప్రదమైనటువంటి స్థానం. మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. శని మూలకంగా మీకు అన్ని శుభ ఫలితాలు ఈ సంవత్సరము, ఈ పరాభవ నామ సంవత్సరంలో కలుగుతాయి. కాబట్టి నెమ్మదిగా మీకు పని పైన, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం పైన, మీ జీవితం పైన ఒక ప్రస్ఫుటమైనటువంటి అవగాహన వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. స్నేహితుల ద్వారా మీకు లాభం చేకూరుతుంది. పెద్దల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఇక రాహువు ఈ సమయంలో దశమ స్థానంలో ఉన్నాడు. ప్రారంభంలో దశమ స్థానంలో ఉన్నప్పుడు కొంత వృత్తి విషయం లోపల మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకాంక్షలు అంటే కోరికలు మీకు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలపైన మనస్సు నిలుపుతారు. ఇక టెక్నికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు టెక్నాలజీ పైన మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు. రాహువు మకరంలోకి రావడం మూలకంగా కొంత విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణాలపై మనస్సు నిలుపుతారు. ఉన్నత విద్య కొరకై దూర ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ధర్మంపై మీకు ఆసక్తి పెరుగుతుంది. అంటే మంచి పనులు చేయాలి, నలుగురికి సహాయపడేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడము, నలుగురికి కావలసినటువంటి విషయాలను మనము అందించడము, సహాయ సహకారాలు చేయడము, పొందడము అనేటువంటివి ఇవి మీకు ఈ సంవత్సరం కనబడుతుంది. ఇక కేతువు సింహంలో సంచరించడం మూలకంగా సంతానంపై కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కొంత ఆందోళనకరంగా ఉంటుంది. పిల్లల విషయంలో మీరు నిర్లక్ష్యం చేసినట్టయితే ఫలితాలలో మనకు విభిన్నమైనటువంటి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలలో కొంత నిరాశ కనబడుతుంది కనుక ప్రేమికులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అన్యోన్యత ఉంటుంది కానీ అనవసరమైనటువంటి మాటల మూలకంగా కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. భావోద్వేగాలకు దూరంగా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరము. ఇక కేతువు కర్కాటకంలోకి ప్రవేశించిన తర్వాత కొంత మాటల లోపల స్తబ్దత అవసరము. అంటే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండడము, పనిని మీరు ఎంతవరకు పని చేయాలి అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తూ ఆ పనిలో నిమగ్నమై ఉండడం మంచిది. సోదరులతో కొంత దూరం ఏర్పడుతుంది కనుక వారితో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగులకు ఈ సంవత్సరము ఓవరాల్ గా స్థిరంగా ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళ విషయం ఆలోచించినట్టయితే ఉద్యోగం కాన్స్టెంట్ గా ఉంటుంది, హెచ్చు తగ్గులు ఉండవు. కాబట్టి అది ఒక రకంగా మీకు సంతృప్తినిచ్చేటువంటి విషయం. బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కొంత ఆలస్యంగా లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలు క్రమంగా పెరుగుతాయి ఈ సంవత్సరము. కొత్త పెట్టుబడులు చేసేటప్పుడు మట్టుకు జాగ్రత్త వహించండి. ఇక పార్ట్నర్షిప్ తో వ్యవహారం చేస్తున్నటువంటి వాళ్లకు స్పష్టత అవసరం ఈ సంవత్సరం. ఏదో పార్ట్నర్ ను పెట్టుకొని డబ్బులు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు స్పష్టంగా ఉంటూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా అవసరము. ఆర్థికంగా నిలకడ కనబడుతుంది. ఖర్చులు ఈ సంవత్సరం అదుపు లోపల ఉంటాయి. మీకు భవిష్యత్తు కోసం పొదుపు చేసేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. దాంపత్య జీవితము అన్యోన్యంగా ఉంటుంది కనుక ఈ సంవత్సరం మీరు అన్ని రకాలుగా కుటుంబ వ్యవహారాలలో సంతోషంగా ఉంటారు. కొన్ని విషయాలలో చిన్న చిన్న మాటలలో విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జీవిత భాగస్వామి యొక్క సహకారం మీకు అన్ని రకాలుగా ఈ సంవత్సరం లభిస్తుంది.
కుటుంబంలో కొంత బాధ్యతలు పెరుగుతాయి. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. అన్ని నియమాలను పాటిస్తూ ఉంటారు. ఇక ఆధ్యాత్మిక పైన ఆసక్తి స్లోగా పెరుగుతుంది. ఈ సంవత్సరము దేవాలయాలను, గురు దర్శనాలను చేసుకుంటారు. విద్యార్థులకు ఆర్థిక సహాయం లభిస్తుంది ఈ సంవత్సరం. అంటే ఉన్నత విద్యకై ఎవరైతే వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, లేదా దేశీయంగా మంచి సంస్థలో చేరడానికై కావలసినటువంటి ఆర్థిక సహాయము మీకు ఈ సంవత్సరం అందుతుంది. చదువులో స్థిరత్వం కనబడుతుంది. చదువులో రాణిస్తారు. పోటీ పరీక్షలకు అనుకూలమైనటువంటి సమయము. ఇక పిల్లల చదువు విషయంలో బాగా డెవలప్మెంట్ కనబడుతుంది. అభివృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఈ సంవత్సరం బాగా కనబడుతుంది. సామాజికంగా పేరు ప్రతిష్టలు మీరు సంపాదిస్తారు. గౌరవ మర్యాదలతో ఉంటారు. ఇక రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. లాభదాయకంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి సమస్యల లోపల అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. శత్రువుల మూలకంగా మీకు విజయం చేకూరుతుంది. అంటే శత్రువులు బలహీన పడతారు. ఇకపోతే ఈ సంవత్సరము వృషభ రాశి జాతకులకు కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండడం చాలా మంచిది. వివాదాలకు దూరంగా ఉండండి. సంవత్సరం ఆరంభం అనుకూలంగా ఉంటుంది. మధ్యలో కొంత ప్రెషర్ పెరుగుతుంది. చివరిలో మళ్ళీ స్థిరత్వము పొందుతారు. కుటుంబంలో ఐక్యత ఉంటుంది. ఇకపోతే కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సంవత్సరము చాలా అవసరము. సహనమే మీకు శక్తిగా ఉంటుంది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఓపికతో పనులను హ్యాండిల్ చేసినట్టయితే చాలా సత్ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తుంది. భవిష్యత్తుపై నమ్మకం ఏర్పడుతుంది. నేను ఇంకా అభివృద్ధిలోకి వస్తాను అనేటువంటి విషయము ఈ సంవత్సరం మీకు అవగతమవుతుంది. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. శని వలన ఆలస్యము ఉన్నప్పటికీ లాభాలే కనబడుతున్నాయి. శని మంచి స్థానంలో ఉన్నాడు. ఇక గురువు వలన మీకు పెద్దల యొక్క ఆశీర్వాదము, మీరు చేస్తున్నటువంటి సంస్థ లోపల మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు సహాయ సహకారాలు అందడము, మంచి సలహాలను పొందడము, ఇలాంటివి మీకు ఈ సంవత్సరం కలుగుతుంది. కొంత కేతువు వలన కొన్ని విషయాలలో విరక్తి కలిగినప్పటికీ రాహు వలన మీకు ఆశలు పెరుగుతాయి. ఇకపోతే సమతుల్యత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఇక మాటలను మీరు ఆయుధంగా వాడతారు. అది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయము. ఎదుటి వాళ్ళు కొన్ని మార్లు హర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. ఇకపోతే సమయ పాలన అనేటువంటిది చాలా ముఖ్యం. రాహు కేతువుల వలన మీ లోపల ఒక జడత్వము, అశ్రద్ధ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తద్వారా ఏమవుతుంది, పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేటువంటిది మీకు డెవలప్ అవుతుంది. అది రాకుండా ఉండడానికై సమయ పాలనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి. పెద్దల యొక్క మాటలను వినండి. పెద్దలు చెప్పేటువంటి సలహాలను, సూచనలను పాటించండి. వాటిపై మనస్సు నిలపండి. చిన్న అవకాశాన్ని కూడాను వదులుకోకుండా మీరు శ్రమించినట్టయితే ఈ సంవత్సరము బాగా కలిసి వస్తుంది. క్రమశిక్షణ మట్టుకు ఈ సంవత్సరం మీకు అవసరము. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఆర్థిక భద్రత మీకు బాగా ఉంటుంది ఈ సంవత్సరం. అది అన్ని రకాలుగా మీకు కలిసి వచ్చేటువంటి అంశం. ఇక గృహ సౌఖ్యము, కుటుంబంలో ఆనందము, జీవితము స్థిరంగా ఉండడము, మానసిక ప్రశాంతత ఈ సంవత్సరం మీకు బాగా ఉంటుంది. దేవునిపై ఆత్మవిశ్వాసము, దేవుడిపై విశ్వాసము, మీపై మీకు విశ్వాసము బాగా కనబడుతుంది. అనుభవజ్ఞులతో మీరు షేర్ చేసుకుంటారు. వాళ్లతో మీరు డిస్కషన్ చేయడం మూలకంగా ఒక జ్ఞానాన్ని పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. ఈ సంవత్సరము మీరు అన్ని రకాలుగా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. చిన్న విజయాలను కూడాను మీరు సంతోషంగా స్వీకరిస్తారు. ఇకపోతే ముఖ్యంగా ఓర్పు,
అంటే సహనము బాగా ఉండాలి అనేటువంటి విషయము గ్రహస్థితి మూలకంగా తెలుస్తుంది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలము ఓవరాల్ గా ఈ సంవత్సరము ఉంటుంది. సంవత్సరము ప్రారంభము మధ్య ఎండింగ్ లోపల మీకు చాలా సంతోషము కనబడుతుంది. మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చేటువంటి సంవత్సరము. ఆర్థిక స్థిరత్వము అనంటే మనము ఇండైరెక్ట్ గా ఉద్యోగం లభించడము, వ్యాపారస్తులకు వ్యాపారంలో నిలకడ, కొత్త ఉద్యోగాలు లభించడము, ఉద్యోగం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు, ఇలా చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరము ఉంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. చాలా మంచి ఫలితాలను పొందుతారు, సంతృప్తిగా ఉంటారు. గ్రహస్థితి బాగా లేనప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహము కొరకై మనము కొన్ని పరిహారాలను చేసుకోవాలి. అవి ఏంటంటే, ముఖ్యమైనటువంటి గ్రహాలు మనకు గురు, శని, రాహువు, కేతువు. గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు అంటే 2, 5, 7, 9, 11 స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఇవి కాకుండా మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ ప్రతికూలతను నివారించడానికి ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి మనము ఆ గురువును ప్రీతి చేసుకోవడానికై ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రథమంగా గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రము మీరు ప్రతినిత్యం కూడాను జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురువులను సందర్శించండి, సద్గురువుల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందండి, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహాన్ని పొందండి, తల్లిదండ్రులకు కావలసినటువంటి సపర్యలను చేస్తూ ఉండండి. తద్వారా మీకు ప్రథమ గురువులు తల్లిదండ్రులు కాబట్టి వారి మూలకంగా మీకు అనుగ్రహం లభిస్తుంది. గురువు మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం దూరం అవుతుంది. తల్లిదండ్రులకు సేవ చేయండి, తప్పకుండా మీకు గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి, దత్తాత్రేయ స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే గురువు ప్రీతి చెంది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అదేవిధంగా శనీశ్వరుడు ముఖ్యమైనటువంటి గ్రహ, పాపగ్రహాల లోపల శని ముఖ్యమైనటువంటి గ్రహం గనక ఈ శనీశ్వరుడు 3, 6, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా అర్ధాష్టమ స్థానం అంటే 4వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, అష్టమ స్థానం అంటే 8వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు, ద్వితీయం అంటే 2వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలను శనీశ్వరుడు మనకు కలిగిస్తాడు. కాబట్టి దీని నుండి విముక్తులు కావడానికై అంటే శని ముఖ్యంగా మనకు జీవితంలో చాలా గుణపాఠాలను నేర్పిస్తాడు. ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యము, అనుకున్నవి కాకపోవడము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మనిషి లోపల ఒక లేజీనెస్ అనేటువంటిది క్రియేట్ చేయడము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై శని యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి శనిని ప్రీతి చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించిన మూలమంత్రాన్ని చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామిని కొలవండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ స్తోత్ర పారాయణం మూలకంగా శనీశ్వరుడికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరమవుతోంది. అదేవిధంగా రాహువు ముఖ్యమైనటువంటి గ్రహము. మన లోపల భ్రాంతి, భయము, ఆందోళన ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి గ్రహము రాహుగ్రహం. ఈ రాహుగ్రహం మూలకంగా మనకు ఇబ్బందులు చాలా కలుగుతాయి. అంటే గోచార రీత్యా 3, 6, 11 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు రాహు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ స్థానాలు కాకుండా మిగతా స్థానాలలో ఉన్నప్పుడు
మనము రాహు కొరకై పరిహారం చేసుకోవాలి. మూలమంత్రాన్ని జపించడం. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. ప్రతినిత్యం కూడాను అమ్మవారిని సేవించండి, దుర్గామాతను సేవించండి. దుర్గామాత గుడికి వెళ్ళండి. అమ్మవారికి ప్రదక్షిణాలు చేసినట్టయితే తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహము, రాహువు యొక్క అనుగ్రహము లభిస్తుంది. తల్లిని సేవించండి. మాతృమూర్తిని సేవించినట్టయితే రాహు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము మీకు 200% దూరం అవుతుంది. అదేవిధంగా కేతువు 3, 6, 11 స్థానాలలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవి కాకుండా మిగతా స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు పరిహారం చేసుకోవడము మంచిది. మరి కేతువుకి ఏం చేయాలి ఈ మూలమంత్రము అనంటే, ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గణపతిని సేవించండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీకు విరక్తి భావన కలగకుండా ఆ కేతువు మిమ్మల్ని కాపాడుతాడు. అంటే విరక్తి అనేటువంటిది మనిషి లోపల డెవలప్ అయితే, అశ్రద్ధ అనేటువంటిది డెవలప్ అయితే పని ముందుకు జరగదు. దానిపైన మనకు శ్రద్ధ లేనట్టయితే మనం పని చేయలేము. కనుక అలాంటి భావన రాకుండా ఉండడానికి మీరు విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ 4 గ్రహాలు చాలా ముఖ్యమైనటువంటి కనుక ఈ 4 గ్రహాలు అనానుకూలంగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి పరిహారాలను చేయండి. సంతృప్తిగా మీరు మంచి ఫలితాలను పొందుతారు. శుభం.